హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను చేయబోయే ఈ వంటకం చాలామందికి, నా వయసు వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుందండి. నా జనరేషను, నా తర్వాత జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత ఎంతమందికి తెలుసు అన్నది నేను చెప్పలేను. టిఫిన్ అండి ఇది. ఉప్పుడు పిండి అంటాను దీన్ని. బియ్యం రవ్వతో చేస్తాము. చాలా 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 బాగుంటుంది. చూసేయండి. బియ్యం రవ్వ చూసారు కదా, ఈ గ్లాస్ ఒకటి తీసుకున్నాను. రవ్వని కొంచెం వేయించుకోవాలి. ఇలా రవ్వను వేయించుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుందండి. ముద్దలా అయిపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. బియ్యం రవ్వ అండి ఇది. నేను లలిత బ్రాండ్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది లలిత బ్రాండ్ది. చెయ్యి విడవకుండా వేయించాలండి, లేకపోతే రవ్వ మాడిపోతుంది. కాస్త కమ్మటి వాసన వచ్చేలాగా దోరగా వేయించుకోవాలన్నమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసుకునే టేస్టీ వంటకం అండి. ఇదంటే మా నాన్నగారికి, మా వారికి చాలా ఇష్టం అండి. నాకు కూడా ఇష్టమే. కాకపోతే నాకు ఒక్కొక్కసారి ఎందుకో హెడేక్ వస్తుందండి తినడం వల్ల. ఏంటి తేడానో తెలియదు, కానీ హెడేక్ వస్తుంది. కానీ చాలా ఇష్టం, చాలా టేస్టీగా. పెసరపప్పు ఈ గ్లాసులో సగం తీసుకున్నాను. మినపప్పు, జీలకర్ర, మన కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, వేగిపోయింది కదా. ఇప్పుడు నీళ్లు పోసుకుందాము. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు. అలాగే పెసరపప్పుకి 1 గ్లాసు పోసి కొంచెం పోసాను. అవసరమైతే ఉడకకపోతే చూసుకుని మళ్ళీ కొంచెం పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసేసి
నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి రవ్వ కూడా వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. రవ్వ వేయిస్తాం కాబట్టి సాధారణంగా కట్టదండి. చక్కగా ఉడికిదాకా మూత పెట్టి సిమ్ములో మగ్గించుకోవాలి. ఉడికిపోయిందండి. కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే పైన అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఇది ఇంకో చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా చాలా పాతకాలపు వంట. చూసారా, పొడి పొడిలాడిపోతుంది. జస్ట్ 5 నిమిషాలు మూత పెట్టాను. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? సూపర్ యమ్మీగా ఉంటుందండి. మామూలుగా ఉండదు. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు కనుక చూస్తుంటే కనుక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అలానే ఆప్షన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. పూర్వం ఇందులో బెల్లం ముక్క నలుచుకొని తినేవారండి. మా నాన్నగారు అయితే బెల్లం ముక్క నలుచుకొని తినేవారు. మామూలుగా అయితే ఎటువంటి చట్నీ అవసరం లేదు, ఉప్పు కారం సరిపడా ఉంటే. ఆ తర్వాత ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా? ఇందులో వంకాయ పచ్చి పులుసు బాగుంటుందండి మెయిన్గా. అది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. దీని గురించి తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్.